సీనియర్ జర్నలిస్ట్ అయిన ఓకే ఒక్కొక్కరికి అయిపోయింది. పెద్దలు మా శ్రీలు లక్ష్మి ఇప్పుడు అంటే మంచి మా గోపాల గారికి, అలాగే పెద్దలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా తెలుగుదేశం గారికి, నా మిత్రుడు రాజా గారికి, అలాగే చిన్నప్పటి నుంచి మా అన్ని వ్యవహారంలో తోడుగా నీడగా సలహాలు ఇస్తూ ఇప్పుడు సీపీఐలో ఉన్నటువంటి మా కలెక్టర్ గారికి, తర్వాత మా భాస్కర్ గారికి, మునిగేశ్వర గారికి, అలీ గారికి, మా ఎలక్ట్రికల్ ఏ గారికి, మనోజ్ గారికి, మా నాయకులు ఎల్ఎస్సి శ్రీనివాస్ గారి తర్వాత మేము మా సేనయ్య చూసుకున్నాం. మా సేనయ్యకి, అలాగే మా తమ్ముడు శివ గారికి, రవీంద్ర రెడ్డి గారికి, అలాగే సిపిఎం నాయకులు జోగి శివ గారికి, అలాగే మా పంట శ్రీ నరసింహయ్యకి, మా శివప్రసాద్ గారికి, పెంచలయ్య గారికి, మా ఆకులు అన్ని విషయాలు రేగులుగా మాకు సహాయ మా మహిళా నియోజకవర్గ అధ్యక్షుడు రవీంద్ర గారికి, మా జిల్లా అధికార ప్రతినిధి మా చిరుస్వామి గారికి, పెద్దలు మా దర్శన గారికి, వెంకటేశ్వర గారికి, వెంకటేష్ గారికి, షంబీ గారికి, అలాగే చంద్రయ్య గారికి, ప్రభాకర్ గారికి, నయూబ్కి, మా ప్రభాస్కి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్యంగా ఈరోజు కొత్తగా ఎన్నుకున్నటువంటి అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారికి, ఉపాధ్యక్షుడు మా సచిన్ గారికి, సుభాన్ గారికి, అస్సాన్ గారికి, శ్రీను గారికి, శివ గారికి, ప్రభు గారికి, దాసు గారికి, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులకు, అలాగే మా టౌన్ సిఐ గారు, అలాగే మా కూటమి సిఐ గారికి అందరూ కూడా మా యొక్క నమస్కారాలు. మీరు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. చాలా సంతోషం ఉంది. ఎందుకంటే గూడూరులో గతంలో ఆశికి గూడూరులో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే ఈ వేదికలో కూడా చాలా మంది వచ్చాం. అందరూ మా దేవ ఉన్నాడు, అందరూ కలిసి శివాగా ఉన్నాడు, అందరూ కలిసి ఒకటిగా ఉండి ఆ రోజు బ్రహ్మాండం. కానీ ఇప్పుడు ఎందుకో విధంగా ఇదే బాధగా ఉంది. ఒకటిగా ఉంటేనే మనకు కాలం అయినప్పటికీ పెద్దలు చెప్పినట్టు త్వరలో మీరు అందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమైతే ఆశిస్తున్నాం. అందరూ లేదు కాబట్టి మీరందరూ కలిసి బాగుంటుంది. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు అక్కడ గోపిక్ కానీ, కాళేశ్వర్ కానీ, అలాగే గోపిక్ కానీ, మా సిద్ధర్ నరేష్, అలాగే మా రమణారెడ్డి, వీళ్ళందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో సేవ చేసిన వాడు. మా రమణారెడ్డి అయితే సాక్షి పేపర్లో బ్రహ్మాండంగా ఉన్నారు. అలాగే నా సిద్ధర్ అయితే మాకందరూ కూడా బ్రహ్మాండంగా ఆపుతుంది. మా సిద్ధర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చనిపోయారు. మరొకసారి వీళ్ళందరూ మాకు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా మర్చిపోతారు, కానీ గుర్తుపెట్టుకొని మీ కూడా ఒకసారి మళ్ళీ అందరూ కూడా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు ఎక్కడున్నా భగవంతుడి దగ్గర సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాగే ఇప్పుడే TV5 ప్రమాణం గురించి చెప్పాడు మా ప్రభు. నేను కూడా 25,000 అనుకున్నానికి అలాగే పిలిచి ఏమన్నా ఉంటే హాస్పిటల్ పిలిచి ఏమన్నా ఉంటే
అది 1 లక్షలు 1 లక్షలు చాలా రూపాయలు తీసుకొస్తారు. అది మా సభ్యులు చేస్తే 2 లక్షలైనా 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని చాలా సంతోషం. ఎందుకంటే ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీరందరూ కూడా చిన్నప్పటి నుండి జూనియర్స్ సీనియర్ ఎవరు అందరూ ఒకరి తప్ప అందరూ మా జూనియర్స్. చిన్నప్పుడు కూడా మా సంగతి అందరికీ తెలుసు. అందరితో చిన్నప్పటి నుండి కలిసి ఉండేవాను. పోయినసారి అయితే నాకు 99.9% మొత్తం మీరందరూ చేశారు కాబట్టి నేను గెలిచాను. లేకపోతే గెలవడం కష్టం. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా లేకుండా ప్రజల్లో అంత తేలిగ్గా మనం చేసిన మంచి పనులు కానీ మనం చేసేటువంటి లాభాలతో చేసే పనులు కానీ తెలియకపోవు. వీళ్ళందరూ కూడా మంచి పనులు చేశారు. అదే ఒకరితో ఒకరు ఏదో కొంత వీళ్ళు చేశారు. మాతో మాట్లాడు బాబు ఓడిన గెలిచిన ఫోన్ చేసి సునీల్ కుమార్ వేరే ఒకరు మాట్లాడతారు. రోజు మరి రేపు ఓడినప్పుడు గెలిచినాము మీతో మాట్లాడే పరిస్థితి. సునీల్ కుమార్ ఓడిన గెలిచిన ఇక్కడ ఉండే ఉన్నాయి మీరు మాట్లాడే ఉన్నాయి. అది తెలుసుకోండి. చాలా మంది కూడా చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పోతాం. ఇక్కడ పుట్టాం, ఇక్కడ పోయినాం, ఇక్కడ ఉన్నాం. నేనే కాదు 30 ఏళ్ళ లోపల ఈ సునీల్ కుమార్ కాదు. రేపు ఎలక్షన్లో 30 ఏళ్ళ లోపల పోటీ చేస్తే మీరు ఎవరు మనుషులు చూస్తే మీరు ఓటేస్తున్నారు. అంతేకాని 4 లోపల పోటీస్తే మాత్రం ఇబ్బంది కదా మనం చూసాం. ఇది ఆలోచించమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇప్పుడు పెద్దలు గోపాలన్న అనే విషయాలు చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇష్ట ప్రకారంగా దాంట్లో పెడతా ఉంటే అది అసహ్యం ఉండదు. చూసేదానికి కూడా మీకే చెప్పారు. అలాంటి వాళ్ళు అంటే మీడియా తీసి అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే మీడియా మనకు కూడా చెప్పవచ్చు. అలాంటి వాళ్ళని తీసి ఎందుకంటే వర్ష ప్రకారం పెడతాం. అసలు జరిగింది వాస్తవం అయితే జరిగి ఒక కష్టం. అట్లాగే ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా అన్ని పత్రికలు కొన్ని పత్రికలు అట్టున్నాయి, కొన్ని పత్రికలు ఇట్టున్నాయి. కాబట్టి ఇవి మామూలు సాయం. దీంట్లో అలాంటి ఏదో కోర్టులు పెట్టేవాళ్ళు దయచేసి తీసేయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మీరు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఒకరికొకరు కేసులు పెట్టుకోవడం కూడా ఇబ్బందికరం పడ్డాను. నేను అనుభవించాను. ఎందుకంటే మీరు కేసులు పెట్టేది మా మీద పెట్టారు. ఎవరైనా చెప్పాడు. నేనంటే ఎప్పుడు చెప్పను. మీరు తగ్గు చేసుకుని మీరు మాట్లాడడం తప్ప నేను చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి సీఏ అడగండి. సీఏ గారు ఇంతకుముందు తగ్గు చేసుకుని ఎమ్మెల్యే చెప్పారు కాబట్టి ఇది ఇబ్బంది అన్నారు. కానీ ఎమ్మెల్యే ఏం చెప్పాలి? రోడ్ స్టేషన్లో విషయం జరిగింది, టౌన్లో విషయం జరిగింది. ఎవరైతే న్యాయమో అలాగే న్యాయం జరిగింది. అంతేగాని మీద ఒకటి న్యాయం చెప్పాలి. దానివల్ల గుర్తుపెట్టుకోండి. తెలియజేస్తున్నా ప్రశ్న విషయంలో సునీల్ కుమార్ ఎప్పుడు కూడా అలాంటి వంశైన తీసుకోవాలని చెప్పి నేను మళ్ళీ ఎందుకంటే నాకు అనుభవం ప్రస్తుతం చిన్నప్పుడు అనుభవం కాలేజీ దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ఈ యొక్క ప్రస్తుతం అనుభవం కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చిన్నటువంటి అర్థం మావాడు ఇక్కడ వేరే చదువుతారు. అంతా నా పనులు కూడా నా సహాయం చేసిన అందరూ కూడా. కాబట్టి ఒక మంచి దాన్ని శ్రీకారం చుట్టినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరులో ఉన్నటువంటి పెద్ద సమస్య ఎందుకంటే ఇప్పుడు మురళి చెప్పాడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. అది చాలా ఇష్యూ. నేను అనడం ఒకటి, నేను మాట్లాడడం ఒకటి. మీరు కూడా ప్రస్తుతం ఖైదు తీసుకొస్తే అవన్నీ పిలిపిస్తూ సీఎం గారికి పోతా ఉంటారు. వాళ్ళు నిజంగా ఇష్యూ ఉందని చెప్పి దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకున్నటువంటి బాధ్యత. ఎందుకంటే బాబు గారు విషయం కూడా చేస్తానని కూడా చెప్పారు. అలాంటప్పుడు కొనుక్కొని మీరు పాజిటివ్ వేలో వస్తే దాన్ని తీసుకెళ్ళి సబ్మిట్ చేయగలరు. అలాగే నెగిటివ్ వేలో వస్తే మేము సబ్మిట్ చేసినా జరగదు. కాబట్టి పని జరగాలంటే పాజిటివ్ వేలో వస్తే ఏదైనా సాయం చేసుకుని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మా సలహాకాలు పెట్టింది. సలహాకాలు పెట్టి సపోర్ట్ చేశాను. 5 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు ఇంకా అది పూర్తి కాదు. ఇంకా 20 కోట్లు కావాలి. దానిలో రాసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా అది మీరు రాస్తే నేను ఆ లిపికి తీసుకుపోయి మిషన్ బాబు ఇచ్చి ఇటువంటి సార్ పరిస్థితి చెప్తా. మీరు ఎవరు దాని గురించి రాసే పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి ఇష్యూస్ పెద్ద ఇష్యూస్ ఇప్పుడు వాకాడు ఉంది. ఆ గేట్లు పెంచాలి. అది కూడా తిన్నాం. అది కూడా రాయాలి. దీనివల్ల ఎంత ఇబ్బంది ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా కష్టం తీసుకెళ్తాను. మా సైడ్ చెప్తాం. మేము మీకు పని చేయాలంటే ఖచ్చితంగా ఎన్ని మీరు రాయాలని చెప్తాను. అలాగే ముఖ్యంగా మనం గూడూరు మీడియాలో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాన్ని కూడా మీరు ఎక్కువ చేయాల్సిన అవసరం. మీరు రాస్తామంటే 2 ఏళ్ళకి ఒకసారి దానికి ఒకసారి మీరు రాస్తామంటే మీ వాళ్ళతో మాట్లాడి స్టేట్ ఆ న్యూస్ రాసిస్తే మేము కూడా అక్కడ గట్టిగా మాట్లాడడానికి కూడా అవకాశం ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెప్పాలంటే అదైతే ఖచ్చితంగా కాకపోతే అందరూ కలిసి పోరాడతాం అవుతుంది. ప్రభుత్వం ప్రశ్న అవుతుంది. కాకపోతే మీతో పాటు కలిసి
ఆ విషయం నేను మీతో కలిసి పోరాడటం అవసరం లేదు, కలిసి మీతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మళ్ళీ చెప్తున్నా, చూసినానికి మీడియా మిత్రులు చాలా గొప్పగా ఉంటారు, కానీ వాస్తవ పరిస్థితి చూస్తే చాలా కుటుంబాలు చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. అలాంటిది ఏమంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే మా వంతు మేమేం చేయాలో చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఒక పెద్దలుగా ఎమ్మెల్యే కాదు, మీ పెద్దలుగా అలాంటి వస్తే ఖచ్చితంగా చేసేదానికి నేనైతే సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మన ఊరికే ఎత్తుకొని చూస్తే సుభానం బ్రహ్మాండం కూడా పరిస్థితి చూస్తే అన్నీ అనుకుంటుంది. కాబట్టి వాస్తవాల పరిస్థితి కూడా మీరు మీ పరిస్థితి కూడా జనాలు ఏమనుకుంటారో వాళ్ళేమో లేకలే వాళ్ళకేమో ఎక్కడ వస్తుంది చెప్పండి. కాబట్టి ఇది ఆలోచించాలి. ఇప్పుడు అప్పుడు వస్తారు కదా ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసి, యాక్చువల్గా నాకు బాగాలేదు. నిన్న నైట్ 12 గంటలకి ఈ సరైన తీసుకున్నాం హాస్పిటల్లో ఉంటే ఒకటే మా ఊళ్ళో ఫీల్ అవుతారు. ఆ మీటింగ్ పోయినా ఒకటే మనకి ఎలక్ట్రిసిటీలో ఇంత బాగా ఊళ్ళో కానీ విలేజ్ జరుగుతుందంటే మా ఈ గారు మంచి ఈ గారు ఏ సమస్య వచ్చినా లేదు కాదు అని చెప్పడం, చేస్తాం సార్ అని ఖచ్చితంగా లేటైనా చేసి చూపించాను. మంచి నేను చూసి నేను మున్సిపల్ చైర్మన్ గారి నుండి ఒకసారి ఎమ్మెల్యే అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా నేను చూసిన వాళ్ళు ఇటువంటి ఈ నేను గూడూరులో ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఆ ఈ గారిని చేసి పెట్టే కార్యక్రమం ఆయన జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.